అందరికీ నమస్కారం. పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు శ్యామ్ సుందర్ గారు, అదేవిధంగా శ్రావణ్ గారు, కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, ఈరోజు మరి ప్రముఖ సంఘ సేవకుడు, అనేక సంవత్సరాలుగా మన యొక్క జంట నగరాలలో పేదలకు అందుబాటులో ఉంటూ ఒక సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి వెల్లెల రామ్మోహన్ రావు గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేయడం ఏదైతున్నదో, నేను వారికి, వారితో పాటు చేరినటువంటి మాతృమూర్తులకు, సోదరిమణులకు, అదేవిధంగా వారి మిత్రులకు అందరికీ కూడా నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు దేశంలో మరి మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ. గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద పార్టీగా ఉండేది, కానీ ఈరోజు చైనా లాంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా దాటేసి భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీ, గిన్నిస్ బుక్లో రికార్డ్ అయినటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. అటువంటి పెద్ద కుటుంబంలో రామ్మోహన్ రావు గారు, వారి మిత్రులందరూ కూడా మరి గతంలో మానసికంగా చేరిన, ఈరోజు శారీరకంగా కూడా వారు భారతీయ జనతా పార్టీలో చేరడం అవుతున్నదో చాలా సంతోషం అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి, వారితో పాటు చేరినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతా ఉన్నాను. మీకు తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాలుగా దేశంలో అనేక రంగాలలో మార్పులు తీసుకురావడం జరిగింది, సంస్కరణలు తీసుకురావడం జరిగింది, నూతన విధానాలు తీసుకురావడం జరిగింది. దేశాన్ని అభివృద్ధి రంగంలో కొత్త పుంతలు తొక్కిస్తున్న విషయం మీకు అందరూ తెలుసు. అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం మీకు తెలుసు. దేశ గౌరవాన్ని మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఇనుమడింప చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వము ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశానికి అందిస్తున్న విషయం మనకు తెలుసు. అంతేకాకుండా ఈరోజు మరి మనం చూస్తూ ఉన్నాం, మీరందరూ కాశీకి వెళ్ళుంటారు. కాశీలో మరి ఏ రకంగా ఒక అద్భుతమైనటువంటి విశ్వనాథ దేవాలయ మందిరాన్ని పునర్నిర్మాణం చేసి ఒక కారిడార్గా డెవలప్మెంట్ చేశారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు లక్షలాది మంది, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కాశీకి వెళ్తూ ఉంటారు. కేదార్నాథ్ టెంపుల్ తీసుకున్నా, బద్రీనాథ్ టెంపుల్ తీసుకున్నా, సోమనాథ్ టెంపుల్ తీసుకున్నా, అద్భుతంగా దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఉజ్జయిని మహంకాళి మాత దేవాలయాన్ని కొత్త కారిడార్గా అభివృద్ధి చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. వారం రోజుల క్రితము కామాఖ్య టెంపుల్ను కూడా సుమారు 400 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా కారిడార్గా డెవలప్మెంట్ చేయడం కోసము ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి దానికి అమ్మవారి దర్శనం చేసుకుని ఆ యొక్క కారిడార్ డెవలప్మెంట్ కోసం భూమి పూజ చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా భద్రాచలం రామాలయ అభివృద్ధి కోసం సుమారు 50 కోట్ల పైగా నరేంద్ర మోడీ గారు కేటాయించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు స్వయంగా వచ్చి ఆ దేవాలయ అభివృద్ధి కోసం భూమి పూజ చేశారు. అదే వరంగల్లో ఉన్నటువంటి మరి రామప్ప దేవాలయం ఏదైతే ఉన్నదో రుద్రేశ్వర దేవాలయం, ఆ రుద్రేశ్వర దేవాలయాన్ని కూడా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యునెస్కో ప్రపంచ గుర్తింపుకు పొందినటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి దేవాలయము, మొట్టమొదటి కట్టడం అని మనం చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి కృషితో ఆ యొక్క రామప్ప దేవాలయానికి యునెస్కో రికగ్నిషన్ వచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు జోగులాంబ దేవాలయాన్ని కూడా మరి కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో మరి అక్కడ పర్యాటకులకు కావాల్సినటువంటి అమ్యూనిటీస్ కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. వచ్చే 2 నెలల్లో ఆ పనులు కూడా పూర్తి అయిపోతాయి. ఇది కాకుండా సింహాద్రి దేవాలయం కానీ, అన్నవరం దేవాలయం కానీ, మరి ఈ యొక్క అమరావతి దేవాలయం కానీ, లేక ఇతర అన్ని రకాలుగా దేశంలో సుమారు 150 దేవాలయాలను ఈ రకంగా మరి
అతి ప్రాచీనమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి దేవాలయాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం చేపట్టింది. అంతేకాదు ఈరోజు మిత్రులు చెప్పడం జరిగింది ఇంతకుముందే, అద్భుతమైనటువంటి రోడ్లు. నేను 1994లో అమెరికా పోయినప్పుడు ఇటువంటి రోడ్లు మా దేశంలో వస్తాయా అని ఆ రోజు అనుకునే వాళ్ళం. కానీ ఈరోజు మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా, నాగపూర్కి వెళ్ళాలన్నా, బాంబేకి వెళ్ళాలన్నా, ఏ రోడ్డు తీసుకున్నా మరి జాతీయ రహదారులు ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో తలదన్నే విధంగా మన దేశంలో ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఏ రోడ్లు అయితేనో మన దగ్గర కూడా అదే విధమైనటువంటి రోడ్లు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి రోడ్లు. ఒక తెలంగాణలోనే 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ల నిర్మాణం జరిగింది. హైదరాబాద్ చుట్టూ త్రిపుల రింగ్ రోడ్డు కూడా ఈరోజు మంజూరు చేయడం జరిగింది. 26,000 కోట్ల రూపాయలతోటి 8 జిల్లాల అనుసంధానం చేస్తూ త్రిపుల రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోడ్డు వస్తే తెలంగాణ అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా ఆ రోడ్డు ఉంటుంది. ఆ రకంగా జాతీయ రహదారులు తీసుకున్నా, పేద ప్రజల సంక్షేమం తీసుకున్నా, మహిళల యొక్క మరి ఎంపవర్మెంట్ తీసుకున్నా, అన్ని రకాలుగా మనకు తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలనే చర్చ జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అమలు కాలేదు. ఈరోజు 75 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళలకు 33% రిజర్వేషన్ చట్టసభల్లో కనిపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. ఆ ధైర్యము, చేయగలిగే సత్తా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టే మనం చేశాం. ఈరోజు ముస్లిం మహిళల మెడ మీద ఎల్లప్పుడూ ఒక కత్తిలాగా వేలాడుతున్నటువంటి త్రిపుల్ తలాక్ ఏదైతున్నదో ఆ త్రిపుల్ తలాక్ను కూడా ఈరోజు రద్దు చేసినటువంటి సాహసమైనటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎవరు చేయలేరు, అది మనం తప్ప ఇంకెవరు చేయలేరు. ఈరోజు 10 కోట్ల మంది ముస్లింలకు, ఒక సోదరుడు ఆడబిడ్డలకు నరేంద్ర మోడీ గారు అండగా నిలబడ్డాడు. రావణ కాష్టం లాగా స్వాతంత్రం నుంచి మొన్నటి వరకు ప్రతిరోజు ఉగ్రవాదుల బాంబులతో, AK-47లతో, RDXలతో, రాళ్లతో ఈరోజు ఎక్కడైతే మరి అల్లకల్లోలంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ను ఆర్టికల్ 370 రద్దు చేసి ఈరోజు దేశంలో మరి పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్ను అంతర్లీనం చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ. గత సంవత్సరము 2 కోట్ల మంది పర్యాటకులు, 2 కోట్ల మంది పర్యాటకులు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా పోలేదు. మొదటిసారి 2023లో 2 కోట్ల మంది టూరిస్టులు ఈరోజు జమ్మూ కాశ్మీర్ను సందర్శించారని చెప్పి నేను వస్తున్నాను. 2 కోట్ల మంది. ఏ రంగంలో తీసుకున్నా దేశంలో శాంతి భద్రతలు మనకు తెలుసు. హైదరాబాద్ లో సెక్రటరియట్ ఎదురుగా ట్యాంక్ బండ్ దగ్గర లుంబిని పార్కులో బాంబు పేలుళ్లు ఒకేసారి, గోకుల్ చాట్ బండార్ లో బాంబు పేలుళ్లు, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర బాంబు పేలుళ్లు, IPS ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ AK-47తో చంపేస్తారు, నందరాజు గౌడ్ను చంపేస్తారు, జయానంద్ను చంపేస్తారు, దేవేందర్ను సైదాబాద్ చౌరస్తాలో మెడికల్ షాప్ లో ఉంటే IS ఏజెంట్లు తుపాకులతో వచ్చి చంపేస్తారు, రివాల్వర్ తోటి. బాలరాజ్ యాదవ్ని చంపేస్తారు, పాపయ్య గౌడ్ చంపేస్తారు. హైదరాబాద్ నగరంలో ISI ఉగ్రవాదం ఏ రకంగా బలంగా ఉండిందో నేను చెప్తా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ISI ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేశాము. ఈరోజు మనం చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ISI ఉగ్రవాదం లేదు. ఈరోజు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఇండియన్ కరెన్సీ ముద్రించి మరి ఈరోజు భారతదేశంలో చలామణి చేయించేటువంటి వాళ్ళు, నకిలీ కరెన్సీ వచ్చేది, దాన్ని ఆపాము. ఈరోజు ఏదైతే భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టి ఏకాకి చేశాం కాబట్టి ఈరోజు అన్ని దేశాల నుంచి పాకిస్తాన్కి సాయం రాకుండా ఈరోజు ఆగిపోయింది. మన దేశంలో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన దేశంలో డీస్టెబిలైజ్ చేయాలని, మన దేశాన్ని దెబ్బతీయాలని, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయాలని ఏదైతే పాకిస్తాన్ ప్రయత్నం చేసేదో అటువంటి పాకిస్తానే ఈరోజు డీస్టెబిలైజ్ చేశాం.
యుద్ధం లేకుండా డీస్టాబ్లిష్ చేశాం. ఈరోజు రొట్టె ముక్క కోసం పాకిస్తాన్లో ప్రజలు కొట్టుక చస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశం మీద వస్తే మనం ఏం చేసేవాళ్ళం? లుంబిని పార్కులో ఏం చేసేవాళ్ళం? అక్కడ పోయి ఎర్ర గులాబీలు పెట్టి మనము సంతాపం ప్రకటించుతున్నాం. 2 నిమిషాలు మౌనం ప్రకటించాలం, తెల్లారు అందరూ చనిపోయినందుకు మర్చిపెడుతుండే. కానీ నరేంద్ర మోడీ ఆ రకంగా చేయలేదు. ఏ ఉగ్రవాదులైతే మన దేశం మీదకి వచ్చి మన సైనికులను చంపారో సెటిలైట్ ద్వారా వాళ్ళ గుర్తించి బాజాప్తా ధైర్యంగా సాహసంగా భారత భూభాగంలోకి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉగ్రవాదులను ఒక్కొక్కరిని ఏరి పారేసి ధైర్యంగా భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి మన సైనికులను నడిపించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అది సర్జికల్ స్ట్రైక్ కానీ, అది ఎయిర్ స్ట్రైక్ కానీ, అనేక రకాలుగా ఈ దేశం అభివృద్ధి దిశలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఒక పేదవాడికి కావాల్సినటువంటి ఇంట్లో టాయిలెట్ లేకపోతే టాయిలెట్ నిర్మాణం, ఒక ఇల్లు లేకపోతే 4.5 కోట్ల ఇళ్ల నిర్మాణం, కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం, సిలిండర్ లేకపోతే వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం, వాళ్ళకు ఆహారం కావాల్సినటువంటి ప్రతి పేదవాడికి 83 కోట్ల మంది ప్రజలకు తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి వారికి ప్రతి నెల ఒక్కొక్క వ్యక్తికి 5 కేజీల చొప్పున 83 కోట్ల మందికి ఈరోజు బియ్యం ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ప్రతి పేదవాడికి ఆయుష్మాన్ భారత్ పేరుతో 5 లక్షల రూపాయల విలువైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ లో కార్పొరేట్ వైద్యము ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. ప్రతి రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో టెన్షన్ గా మోడీ డబ్బులు వేస్తున్నటువంటి చరిత్ర మనం చూస్తా ఉన్నాం. ఈరోజు పేదవాడికి మోడీ బియ్యం ఇస్తున్నటువంటి చరిత్ర మనం చూస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించాం. పేదవాడికి వచ్చేటువంటి డబ్బు పూర్తి స్థాయిలో వానికి అందే విధంగా, ఆ పేదవాళ్ళకి అందే విధంగా నేరుగా డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ద్వారా పేదవాళ్ళ అకౌంట్లో వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి పేదవాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కోట్లాది మందికి బ్యాంక్ అంటే తెలియదు, అకౌంట్ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేదవాళ్ళందరికీ జీరో అకౌంట్ ఓపెన్ చేసి ₹1 ఖర్చు లేకుండా ఈరోజు పేదవాళ్ళందరికీ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన విషయం. అనేక విషయాలలో ఈరోజు మీకు తెలుసు, ఇతర దేశాల్లో భారతదేశ గౌరవం పెరిగింది. ఎవరైనా గతంలో ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇండియన్ పాస్పోర్ట్ చూస్తే అవమానంగా చూసేవాళ్ళు. కానీ ఈరోజు ఇండియన్ పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్లలో కనిపిస్తే కుర్చీలో కూర్చున్నటువంటి ఆ యొక్క విదేశీయులు వెంటనే లేచిబడి ఇండియా మోడీ మోడీ అంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎయిర్పోర్ట్లలో మనకు అనిపిస్తాం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంటే ఉక్రెయిన్లో 25,000 మంది మన భారతీయులు చిక్కుకున్నారు. మన పిల్లలు మెడికల్ చదువుకోవడం కోసం వెళ్ళారు. కానీ ప్రపంచంలో అద్భుతమైనటువంటి సంఘటన జరిగిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు రష్యాకి చెప్పాడు, ఉక్రెయిన్ చెప్పాడు, మీరు యుద్ధం ఆపాలా, నా భారతీయులు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మేము వాళ్ళని తీసుకెళ్తా అని చెప్పి ఆ 2 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడి యుద్ధాన్ని ఆపి భారతీయులందరినీ కూడా క్షేమంగా ఉక్రెయిన్ నుంచి బయటికి తీసుకొచ్చి భారతదేశానికి తరలించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి. ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు జరగలేటువంటి సంఘటన. మన భారతీయులు వస్తూ ఉంటే మనతో పాటు అమెరికన్స్ వచ్చారు, మన మందిలో కలిసి పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు, బ్రిటన్ వాళ్ళు వచ్చారు, జర్మనీ వాళ్ళు వచ్చారు. మన 3 రంగుల జెండా పట్టుకొని మనతో కలిసి వాళ్ళ ప్రాణాలు బతికించుకోవడం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయులతో పాటు ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఇతర దేశస్తులు కూడా మన దేశానికి వచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఆ రకమైనటువంటి పరిస్థితి కల్పించాం. ఈరోజు గతంలో అమెరికా అధ్యక్షుడు వస్తే మన ప్రధానమంత్రి చేతులు కట్టుకొని నిలబడివాడు. కానీ ఈరోజు మన నరేంద్ర మోడీ గారి ముందు 140 కోట్ల మంది ప్రజలకు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ముందు అమెరికా అధ్యక్షుడు చేతులు కట్టుకొని నిలబడుతున్నటువంటి పరిస్థితి రోజు కల్పిస్తాం.
కాబట్టి అనేక రంగాల్లో మార్పు వచ్చింది. అవినీతి గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రతిరోజు కుంభకోణాలు, టీవీ ఓపెన్ చేసినా పేపర్ చూసినా మన్మోహన్ సింగ్ హయాంలో 12 లక్షల కోట్లు దోపిడీ జరిగింది. మన్మోహన్ సింగ్ హయాంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులే అవినీతి కుంభకోణాలలో జైలుకి వెళ్ళారు. కాంగ్రెస్ ఎంపీలు జైలుకి వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే. అటువంటి దుర్మార్గంగా ప్రయత్నం చేయడం జరిగింది, అవినీతి జరిగింది. ఈరోజు 9.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. ఒక్క రూపాయి కూడా. నీతివంతంగా, ధర్మంగా, నిజాయితీతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, భారతీయ సంస్కృతి మరి పునర్జీవన కోసం, భారతీయ ఆధ్యాత్మిక పునర్జీవన కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ. హిందూ సమాజానికి అండగా నిలబడుతున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ. ఈరోజు చాలా మంది అంటున్నారు దేవాలయం ఎట్లా నిర్మిస్తారు, ఈ సెక్యులర్ కంట్రీలో హిందువులకు అన్యాయం జరగడం కాదు. సెక్యులర్ కంట్రీలో అందరికీ సమానంగా ఉండాలి, కానీ మిగతా వాళ్ళని బుజ్జగింపు, హిందువులకు మాత్రం అవమానం, హిందువులను మాత్రం అణిచివేత. కాబట్టి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 కోట్ల మంది ముస్లిం మహిళలకు న్యాయం చేశాము, హిందువులకు న్యాయం చేస్తాము, అన్ని వర్గాలకు అండగా ఉంటాము. హిందువులకు అన్యాయం జరిగితే మాత్రము చూసే ప్రసక్తి లేదని సందర్భంగా మనం వస్తాం. ఈరోజు మీకు తెలుసు 500 సంవత్సరాలు, ఆ లెక్కన 550 సంవత్సరాల పాటు అనేక పోరాటాలు జరిగాయి. మన సాధువులు బలిదానమయ్యారు, సంతులు బలిదానమయ్యారు, ఋషులు పోరాటాలు చేశారు, అనేక మంది రామభక్తులు పోరాటం చేశారు, వేలాది మంది చనిపోయారు. 550 సంవత్సరాలుగా తరాలు పోయాయి. కానీ అయోధ్యలో రాముడు జన్మించినటువంటి స్థలంలో రామ మందిరాన్ని కొలగొట్టినటువంటి దురాక్రమణారుడు బాబరు నిర్మించినటువంటి వివాదాస్పదం కట్టడ స్థానంలో దేవాలయ నిర్మాణం జరగలే. అనేక మంది చనిపోయారు, వేలాది మంది చనిపోయారు, రక్తపాతం ప్రవహించింది. సరైన నదిలో కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ చెందినటువంటి కార్యకర్తల రక్తంతో సరైనది ప్రవహించింది తప్ప దేవాలయ నిర్మాణం జరగనివ్వలేదు. కానీ ఈరోజు ఒక రక్తపు బొట్టు చిందకుండా, ఒక నిరసన కార్యక్రమం లేకుండా అయోధ్యలో 550 సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రీరామచంద్రుడు వచ్చాడు. 500 సంవత్సరాల తర్వాత ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాలయ మందిరాన్ని నిర్మాణం చేసుకోవడము అదొక మందిరం మాత్రమే కాదు, ఒక రామాలయమే మాత్రమే కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి 140 కోట్ల మంది ఆత్మ ఈరోజు రామ మందిరం అని మనం చేస్తున్నాను. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి గొప్పతనానికి ప్రతీక ఈరోజు రామాలయం అని మనం చేస్తా ఉన్నాను. అటువంటి సాహసం చేయగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది, నరేంద్ర మోడీ గారికి ఉంది, ఎవరు చేయలేరు. మన కళ్ళ ముందు ఆర్టికల్ 320 పోతుందా ఎవరు ఊహించలేదు, కానీ ఈరోజు పోయింది. మన కళ్ళ ముందు రామాయణ నిర్మాణం జరుగుతుందా, జరిగింది. రాముడు కూడా వచ్చాడు ఈరోజు అయోధ్యకు, మన కళ్ళ ముందు చూస్తున్నాం. మన కళ్ళ ముందు ఈరోజు జాతీయ రహదారులు జరుగుతాయా, ఈరోజు జరిగింది. మన కళ్ళ ముందు ఉగ్రవాదం పోతుందా, ఈరోజు ఉగ్రవాదం పోయింది. మన కళ్ళ ముందు భారతదేశంలో పెట్టుబడులు వస్తాయా, భారతదేశ గౌరవం పెరుగుతుందా, ఈరోజు పెరిగింది. ప్రపంచమంతా భారతదేశంలో చూస్తుందా, ఎందుకంటే 140 కోట్ల మంది పేదవాళ్ళు ఎక్కువ, బీద వాళ్ళు ఎక్కువ. ఈ దేశం అంతా కూడా ఇతర దేశాలకు ఉద్యోగాల కోసం, అప్పుల కోసం వస్తారనేటువంటి ఉండేది. కానీ మార్చి చరిత్ర తిరగరాయడం జరిగింది 9.5 సంవత్సరాలు. కాబట్టి వచ్చేటువంటి 5 సంవత్సరాలు కూడా భారతదేశానికి చాలా కీలకమైన సమయం. వచ్చే 25 సంవత్సరాలు కూడా భారతదేశము ఇంకా అభివృద్ధి చెందలేదు, మనం అభివృద్ధి చెందాల. డెవలప్డ్ కంట్రీ కాదు, మనం డెవలపింగ్ కంట్రీ. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, వచ్చే 25 సంవత్సరాలు మన దేశానికి చాలా ముఖ్యం. దేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకత్వంలో ఈ దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు విశ్వగురుగా వచ్చే 25 సంవత్సరాల తర్వాత భారతదేశాన్ని నిలబెట్టాలా, దానికి బీజం వేశారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆ దిశలో మనమందరం కూడా రానున్న రోజుల్లో మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవం పెంచడం కోసం భారతీయ జనతా పార్టీని బలపరచాలి. ఈ రాష్ట్రంలో కూడా చూస్తా ఉన్నాం,
ఈ రాష్ట్రంలో కూడా చూస్తా ఉన్నాం. పొయ్యి నుంచి పెనంలో పడ్డట్టయింది మన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చింది, హామీలు అమలు చేయడం లేదు. కానీ సూట్ కేసులు మాత్రం ఢిల్లీకి వస్తాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సూట్ కేసులు వచ్చాయి. ఇప్పుడు బిల్డర్ల దగ్గర ఒక్కొక్కరి బిల్డర్లు బెదిరిస్తున్నారు, వ్యాపారస్తులను బెదిరిస్తా ఉన్నారు. మా రాహుల్ గాంధీ చెప్పాడు, మాకు 100 కోట్లు కావాలా, మాకు 1000 కోట్లు కావాలా, మాకు పార్టీ ఎక్కడ అధికారం లేదు, డబ్బులు ఇచ్చేటువంటి స్టేట్ తెలంగాణనే ఇప్పుడు, కాబట్టి తెలంగాణ నుంచి డబ్బులు కావాలా, కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి దేశంలో ఉన్నటువంటి వచ్చేటువంటి ఎన్నికల్లో రాహుల్ గాంధీకి డబ్బులు కావాలంటే తెలంగాణలో వసూలు చేయాలని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ ఆదేశాలతో ఇక్కడ పెద్ద ఎత్తున బిల్డర్ల పైన, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పైన, కంపెనీల పైన, ఆఫీసర్ల పైన, కాంట్రాక్టర్ల పైన బెదిరింపులు చేసి ఈరోజు సూట్ కేసులు ఢిల్లీకి మోస్తున్న పరిస్థితి ఉన్నది. ఇచ్చిన 6 గ్యారెంటీలు లేవు. మహిళలకు డబ్బులు ఇస్తామన్న నెలల, రైతులకు అప్పుల మాఫీ చేస్తామన్నారు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అవేమీ లేవు. కానీ రోజు మాటలు కోటలు దాడతాయి. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చెప్పింది చేస్తుంది, చేసేదే చెప్తుంది. ఈరోజు మన రాష్ట్రానికి తెలుసు, పివి నరసింహారావు గారు ఎంతో దేశానికి సేవ చేశాడు. దేశ ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టి గాడి తప్పినటువంటి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. రచయిత, స్వతంత్ర సమరయోధుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం జరిగింది? ఆయన రోజు మాజీ ప్రధానిగా స్వర్గస్థుడైతే ఆయన మృతదేహాన్ని, పార్థిక శవాన్ని ఆయన కనీసం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు తీసుకోకుండా సోనియా గాంధీ అవమానం చేయడం. ఢిల్లీలో ప్రధానమంత్రి అంత్య సంస్కారం జరుగుతుంది. అక్కడ ఢిల్లీలో జరగనీయకుండా హైదరాబాద్కు ప్యాక్ చేసి పంపించారు. ఢిల్లీలో అందరు ప్రధానమంత్రుల యొక్క స్మారక కేంద్రాలు నిర్మాణం అవుతాయి, ఘాట్లు నిర్మాణం అవుతాయి. కానీ పివి నరసింహారావు గారికి అన్యాయం చేసి ఆయన అంతిమ సంస్కారం అక్కడ చేయలేదు, కనీసం జ్ఞాపకం కూడా నిర్మాణం చేయలేదు. చివరికి హైదరాబాద్కి తెస్తే శవాన్ని సగాన్ని కాల్చేసి వదిలేసిపోయారు. ఈరోజు వాళ్ళ కుటుంబానికి భారత్ తలించుకున్నాడు కాంగ్రెస్ పార్టీ, సోనియా కుటుంబం. కానీ పివి నరసింహారావుకి ఇవ్వలేదు. కానీ ఈరోజు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా పివి నరసింహారావు గారికి గౌరవప్రదంగా ఆయన చేసినటువంటి సేవలను మరొకసారి దేశం ముందు ప్రజలకు చెబుతూ ఆయనకు భారత రత్నతో పురస్కారం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఆ ధైర్యం, ఆ సాహసం ఒక నరేంద్ర మోడీ గారు చేయగలుగుతారు. అద్వానీ గారికైనా, అటల్ బిహారీ వాజ్పేయి గారికైనా, పివి నరసింహారావు గారికైనా, స్వామినాథన్కైనా సన్మానం చేసి, పురస్కారం చేసి గౌరవించేటువంటి సత్తా, ధైర్యము భారతీయ జనతా పార్టీకి ఉంది, మాత్రం నరేంద్ర మోడీ గారికి ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు వాళ్ళ కుటుంబమే ఉండాలి. ఏదైతే కేసీఆర్ గారు కుటుంబం చుట్టూ తెలంగాణను తిప్పి తెలంగాణ 10 సంవత్సరాలు మోసం చేశాడో, కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలుగా అదే చేస్తా ఉంది. ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, ఈ 2 పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ 2 పార్టీలు కూడా దొందే, ఈ 2 పార్టీలు కూడా బొమ్మ బరుసు లాంటి పార్టీలు, ఒకే తాను ముక్కలే. ఈ 2 పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ వెంకర చేరుతాయి, ఈ 2 పార్టీలు కూడా మజ్లిస్ బుజ్జగిస్తాయి. ఈ 2 పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారు. ఈ 2 పార్టీలు కూడా కుహాన లౌకికవాదంతో ఉంటారు. 2 పార్టీలు కూడా ఈరోజు ఓట్ల కోసం ఏదైనా దిగజారుతారు. కాబట్టి తెలంగాణలో కూడా ఈరోజు మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తూ ఉంది. ఆదరించాల్సిన కోరుకుంటున్నాను. టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసినటువంటి అవినీతి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయడానికి
మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రాహుల్ గాంధీ గారికి ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అవినీతి పరులే. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలే, కేసీఆర్ హయాంలో కుంభకోణాలే. కాబట్టి ఇద్దరు కుమ్ముక్కయ్యారు. సిబిఐ దర్యాప్తుకు రావడం లేదు. న్యాయ విచారణ చెప్పారు, న్యాయ విచారణ చేయడం లేదు. విజిలెన్స్ రిపోర్ట్ చేస్తారట, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారట. విజిలెన్స్ ఎంక్వైరీతో అయ్యేది లేదు, పోయేది లేదు. కాలయాపన. ఈ యొక్క 6 గ్యారంటీలు కూడా పార్లమెంట్ వరకు ప్రకటన చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేత కాదని చేతులు ఎత్తేస్తారు. కాబట్టి ఏ చేతి గుర్తుగా అయితే ఓటేశామో అదే చేతి గుర్తుతో తెలంగాణ ప్రజల మీద ఎత్తులో చేయబెట్టి భస్మాసురాస్తంగా మరోసారి కాంగ్రెస్ పార్టీ నిరూపించుకోబోతుంది. కాంగ్రెస్ చెయ్యి భస్మాసురాస్తము. ఆ పార్టీకి ఓటేస్తే మన నెత్తులోనే పెట్టి భస్మాసురాస్తం పెట్టి ప్రజలను ముంచేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాటలు కోటలు దాటుతాయి. ఈరోజు రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు, స్కూళ్ళ బిల్డింగ్లకు రంగులేసే డబ్బులు కూడా ఉండవు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ కార్పొరేషన్లో చిన్న చిన్న రోడ్లు రిపేరింగ్ చేస్తే ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ తీసుకొచ్చింది. కాంగ్రెస్ హయాంలో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ పూర్తిగా నిధుల కొరతతో ఈరోజు హైదరాబాద్ ఇబ్బంది పడతా ఉంది. హైదరాబాద్ పట్టించుకునే పరిస్థితి లేదు. హైదరాబాద్ నుంచి 80% ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నప్పటికీ కూడా కనీసం 8% కూడా హైదరాబాద్ అభివృద్ధి ఖర్చు పెట్టారు. హైదరాబాద్ లో 2 ప్రధానమైనటువంటి, ఒకటి వాటర్ వర్క్స్, 2 జిహెచ్ఎంసీ. ఈ 2 కూడా నిధుల లేమితో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ఉన్నది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు నేను అప్పుడు ఎమ్మెల్యేను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. 500 కోట్లు బ్యాంకులో డిపాజిట్స్ ఉండేవి జిహెచ్ఎంసీ. మొత్తం మింగారు బీఆర్ఎస్ నాయకులు. 1000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. 7.5 కోట్ల రూపాయలు తెలంగాణలో అప్పులు తెచ్చారు. 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి మీద కూడా మీకు తెలియకుండానే బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ అభివృద్ధి కోసం అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. చెర్లపల్లిలో రైల్వే టెర్మినల్ కట్టాం. వచ్చే మార్చిలో దాన్ని ప్రజలకు అంకితం చేస్తాం. 400 కోట్ల రూపాయలతో చెర్లపల్లిలో రైల్వే టెర్మినల్ నిర్మాణం అయింది. మన హైదరాబాద్లో ఉన్నటువంటి 3 రైల్వే స్టేషన్లు, 3 టెర్మినల్స్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, ఈ 3 రైల్వే స్టేషన్స్ కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. 720 కోట్లతో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి సికింద్రాబాద్ లో నూతన రైల్వే స్టేషన్ ఆధునీకరించేటువంటి పనులకు ఆయన భూమి పూజ చేశారు. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి 20% పనులు పూర్తి అయిపోయినాయి. 2025లో ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. 720 కోట్లతో కడతా ఉన్నాం. కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్లతో దాన్ని కూడా కొత్తగా నిర్మాణం చేస్తా ఉన్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి గారు వర్చువల్ గా వారు కూడా భూమి పూజ చేశారు. దానికి 350 కోట్లతో దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తాం. హైదరాబాద్ లో ఉన్నటువంటి బస్తీ దవాఖానాలు డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ఎస్టాబ్లిష్మెంట్ డబ్బులు ఇచ్చాము, జీతాలు ఇస్తా ఉన్నాము. బస్తీ దవాఖానాలు పెట్టింది నరేంద్ర మోడీ గారు. అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో డబ్బులు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తుంది నరేంద్ర మోడీ గారు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, దేశం అభివృద్ధి జరగాలన్నా, దేశం తలెత్తుకొని తిరగాలన్నా, దేశ గౌరవం పెరగాలన్నా, పేదవాడికి మేలు జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగాలు పెరగాలన్నా, శాంతి రావాలన్నా, వ్యవసాయం ముందుకెళ్లాలన్నా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వము, భారతీయ జనతా పార్టీ నాయకత్వం అవసరం. కాబట్టి నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా విద్యావంతులు, మేధావులు ఏదైతే రామ్మోహన్ గారు ఏదారో వారి రకంగా విద్యావంతులు, మేధావులు చేరాల్సిందే కోరుతా ఉన్నాను. బీజేపీ కోసం కాదు, నరేంద్ర మోడీ గారి కోసం కాదు, దేశం కోసం బీజేపీలో చేరండి, నేషన్ కోసం బీజేపీలో చేరండి. భారతీయ జనతా పార్టీ అభివృద్ధిదే
భారతీయ జనతా పార్టీ పటిష్టమైతేనే, శక్తివంతంగా ఉంటేనే దేశం శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి దేశం శక్తివంతంగా ఉండాలంటే బీజేపీ శక్తివంతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలను నేను బీజేపీలో చేరాల్సిందిగా, ముఖ్యంగా మహిళలు, ముఖ్యంగా యువకులు, రైతులు, వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరాల్సిందే కోరుతా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు చాలా అక్కయ్యలు, మా మాతృమూర్తులు చాలా మంది బీజేపీలో చేరారు, రామ్మోహన్ గారితో పాటు. వాళ్ళందరూ కూడా ఆధారంగా స్వాగతం పలుకుతూ నేను మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.